ఆదిలాబాద్ జిల్లాలో కుండపోత వానలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లా కేంద్రంలో ఉదయం నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వానలకు ఇండ్లలోకి నీరు చేరింది. ఇంట్లో నిత్యావసరాలు, ఫర్నిచర్లు మునిగిపోయాయి. తమను ఆదుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరారు. ఇటు వరద ఎఫెక్ట్ ఏరియాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు అధికారులు. ఆదిలాబాద్ జిల్లాలో కుండపోత వానలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లా కేంద్రంలో ఉదయం నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వానలకు ఇండ్లలోకి నీరు చేరింది. ఇంట్లో నిత్యావసరాలు, ఫర్నిచర్లు మునిగిపోయాయి. తమను ఆదుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరారు. ఇటు వరద ఎఫెక్ట్ ఏరియాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు అధికారులు. 40 నంబర్ వార్డుల దండి ఘోరం లెక్క నీళ్ళు అయింది. ఇక్కడ ఏ అధికారులు సుఖ పట్టించుకుంటలేరు. ఇంకా అధికారులకు ఫోన్ చేస్తే వాళ్ళు హెల్పర్ నంబర్లు ఇస్తున్నారు. ఇంకా మాకు ఏం రెస్పాన్స్ లేదు. ఈ పరిష్కారం ఏదైనా చేయాలా? పరిష్కారం చేస్తేనే మేము ఏమైనా రోజు సార్ మేము ఇంత సఫర్ అవుతున్నాము. సాటర్డే నుంచి మేము సఫర్ అవుతున్నాం. మేము ఎన్ని ఇళ్ళు ఉంచాలా లేదా మాకు ఏం ఆదాయం లేదు. అన్నం ఇంతకు సుగా ఆదాయం లేదు. ఇక్కడ మొత్తం అంతా డ్యామేజ్ అయిపోయింది. టోటల్ 99% డ్యామేజ్ అయిపోయింది. 20 ఇళ్ళు కుటుంబాలతో రోడ్డు మీద వచ్చినాయి సార్. అవి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రాణహిత నది ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. వార్దా నది ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక కడెం, స్వర్ణం, కుమ్రంభీం ప్రాజెక్టులు వరద నీటితో పరవళ్లు తొక్కుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ వరదలపై మరింత సమాచారం అంజయ్య అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు ప్రజలకి దడబుట్టిస్తున్నాయి. గత 2 రోజులుగా ఏదైతే ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా వర్షాలు కురుస్తుండడంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మనం ప్రస్తుతం చాందాటి వద్ద ఉన్నాం. చాందాటి వద్ద వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది, ఉధృతంగా ప్రవహిస్తుంది. అదేవిధంగా ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, అదేవిధంగా ఆదిలాబాద్, కుమ్రంభీం జిల్లాలో ఎక్కడ చూసినప్పటికి కూడా అనేక ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అదేవిధంగా ఏదైతే కౌటాల మండలం, కుమ్రంభీం జిల్లాలోని కౌటాల మండలం తుమ్మిడిగట్టె వద్ద కూడా ప్రాణహిత ఉధృతంగా ప్రవహిస్తుంది, ఉగ్రరూపంతో ప్రవహిస్తుంది. అదేవిధంగా ఏదైతే తాటిపల్లి వద్ద వార్దా నది కూడా ఉగ్రరూపంతో ప్రవహిస్తుంది. దాంతో ఏదైతే పెనుగంగా, ప్రాణహిత పరివాహక ప్రాంతంలో ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలని ఒక హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా పశువుల కాపర్లు, అదేవిధంగా గొర్రెల కాపర్లు ఎవరు కూడా పరివాహక ప్రాంతాలకు వెళ్ళవద్దని ఒక హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అనిపిస్తుంది. ముఖ్యంగా ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పరివాహక ప్రాంతాల్లో అప్రమత్తం చేశారు. అదేవిధంగా మారుమూల ఏవైతే గూడాలు ఉన్నాయో గూడాలకి రాకపోకలు నిలిచిపోయి అక్కడ జల దిగ్బంధంలో చిక్కుకున్న విధంగా కొన్ని ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గత 2 రోజుల క్రితం కుండపోతగా భారీగా వర్షాలు కురవడంతో ఏదైతే రణదీవ్ నగర్, అదేవిధంగా హ్యాండిక్యాప్డ్ కాలనీ, అనేక కాలనీల్లో కూడా మణికేశ్వర్ అనే కాలనీ కూడా, ఇట్లాంటి కాలనీలన్నింటిలో కూడా ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో కాలనీల్లోకి కూడా వరద నీరు చేరింది. దాంతో అక్కడ కూడా ఏదైతే కుండపోతగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అక్కడ ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా రామ్నగర్ ఏదైతే వాగు ఉందో ఆ వాగు పరివాహక ప్రాంతంలో కూడా ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. అవసరమైతే ఏవైతే పునరావాస కేంద్రాలు ఉన్నాయో వాటిని తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో కూడా ఇప్పటికే ఏవైతే ముంపుకు గురయ్యే కాలనీలు ఉన్నాయో వాటిని గుర్తించడం జరిగింది. అదేవిధంగా గుర్తించడమే కాకుండా ఏవైతే జిఎస్ గార్డెన్ ఉందో, అదేవిధంగా ఏఎన్ఆర్ కాలనీ ఉందో, అదేవిధంగా ఏదైతే వైఎస్ఆర్ కాలనీ ఉందో ఈ కాలనీలన్నింటిలో కూడా వరద నీరు ముప్పు పొంచి ఉన్న నేపథ్యం అక్కడ కలెక్టర్ ఏదైతే అభినవ్ అప్రమత్తంగా వివరిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఆ ప్రాంతాలకి సంబంధించిన ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలని ఒక హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే పరివాహక ప్రాంతంలో ఒక డప్పు చాటింపు వేసి, అదేవిధంగా అధికారులను ఆ ప్రాంతంలో ఏదైతే చాటింపు చేస్తూ ప్రచారం నిర్వహిస్తూ ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రాబోయే 2 రోజులుగా కుండపోత వర్షాలు కురిసే నేపథ్యం ఉన్న నేపథ్యంలో ప్రజలందరినీ అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అదేవిధంగా ఏదైతే ప్రాజెక్టులకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. మత్తడి ప్రాజెక్టు, అదేవిధంగా సాత్నాల ప్రాజెక్టు, ఏదైతే కడెం ప్రాజెక్టు, నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు, అదేవిధంగా
స్వర్ణ ప్రాజెక్టులకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో ఏదైతే పరివాహక ప్రాంతంలో ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే కడెం ఏదైతే వరదలో ఒకరు కొట్టుకొని పోయారు, అదేవిధంగా ఆయన కోసం గాలింపు కొనసాగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మళ్ళీ కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చర్యలు చేపడుతున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.